అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి. గీతా పఠనానికి స్వాగతం. ఇవాళ మనం అర్జున విషాద యోగంలో 17, 18 శ్లోకాలు చదువుకుందాం. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ము పృథక్ పృథక్. దీని మీనింగ్ తెలుసుకుందాం ఒకసారి. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులను, భుజశాలియు సుభద్రాపుత్రుడగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి. ఇక్కడ కాశీరాజు, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీదేవి కుమారులు 5 అభిమన్యుడు ఇత్యాదులను గూర్చి ఇంతకు ముందే ప్రసంగవశాత్తు పరిచయం చేయబడినది. ఇక శిఖండి ఎవరు, ఇతడెట్లు జన్మించను? శిఖండి మరియు దృష్టద్యుమ్నుడు అను ఇరువురును ద్రుపద మహారాజు కుమారులు. శిఖండి జ్యేష్ఠుడు, దృష్టద్యుమ్నుడు కనిష్ఠుడు. పూర్వము ద్రుపద మహారాజునకు సంతానము లేకుండెను. అప్పుడు అతడు సంతానముకై ఆశుతోషుడగు శ్రీ శంకర భగవానుని ఉపాసించెను. శంకరుడు ప్రసన్నుడైన మీదట రాజు అతనిని సంతానమునకై అర్థించెను. అంతటా శివుడు నీకొక కుమార్తె కలుగగలదని వరమునొసగెను. ద్రుపదుడంతటా భగవాన్, నాకు కుమార్తె వలదు, నాకొక పుత్రుని ప్రసాదింపుమని వేడుకొనెను. పిమ్మట శంకరుడిట్లనెను, ఆ కన్యయే కొంతకాలమునకు పుత్రరూపమున మార్పు చెందగలదు. ఇట్టి వరప్రసాద ఫలస్వరూపముగా ద్రుపదుని ఇంట కన్య జన్మించినది. రాజు శిశువుని వచనములపై విశ్వాసముంచిన వాడై ఆ కన్యను కుమారుడనియే ప్రసిద్ధమొనర్చెను. రాణిగారు కూడా తన కుమార్తెను మరుగుపరిచి వాస్తవ విషయమును ఎవరికినే తెలియనీయలేదు. ఆ కుమార్తెకు మగవారి వలె శిఖండి అను నామకరణము చేసి రాజకుమారునకు తగిన దుస్తులనే ధరింపజేసి యథావిధిగా విద్యాధ్యయనము చేయించిరి. యుక్త వయసు రాగానే దశారణ దేశాధిపుడగు హిరణ్యవర్మ గారి కుమార్తెతో అతనికి వివాహము కూడా జరిగెను. హిరణ్యవర్మ కుమార్తె అత్తగారి ఇంటికి వచ్చిన పిదప శిఖండి పురుషుడు కాడని స్త్రీయేనని తెలుసుకుని మిగుల దుఃఖించి అచటి పరిస్థితిని పూర్తిగా ఒక దాసితో తన తండ్రి అగు హిరణ్యవర్మకు కబురంపెను. ఇందులకు హిరణ్యవర్మ క్రుద్ధుడై ద్రుపదునిపై దండెత్తి అతనిని వధించుటకు నిశ్చయించుకొనెను. ఈ వార్త నెరిగిన ద్రుపదుడు యుద్ధము నుండి రక్షించుకొనుటకై దైవారాధన చేయసాగెను. ఇక పురుషవేషధారి అయిన ఆ కన్యక తన కారణముగా తండ్రికి కలిగిన భయంకరమగు విపత్తును గాంచి ఎంతగానో దుఃఖించి ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొని గుట్టు చప్పుడు కాకుండా గృహమును వదిలి వెడలిపోయెను. అడవిలో ఆమెకు స్థూణాకర్ణుడను పేరుగల ఐశ్వర్యవంతుడగును ఒక యక్షునితో పరిచయం అయ్యాను. శిఖండి వృత్తాంతమును విని దయతో స్థూణాకర్ణుడు తన పురుషత్వమును అతనికిచ్చి కొంతకాలము కొరకై అతడు స్త్రీత్వమును గ్రహించెను. ఈ విధముగా శిఖండి పురుషుడాయెను. శిఖండి తిరిగి ఇంటికేగి జరిగిన వృత్తాంతమును తల్లిదండ్రులకు వివరించి ఓదార్చెను. పిమ్మట మామయ్యగు హిరణ్యవర్మకు తాను పురుషుడైన సంగతిని తెలిపి అతనిని శాంతపరిచెను. అటు పిమ్మట కుబేరుని శాపము వలన స్థూణాకర్ణుడు జీవితాంతము స్త్రీగా ఉండిపోయెను. ఈ విధముగా శిఖండి శాశ్వతముగా పురుషుడై ఉండిపోయెను. ఈ ఇతిహాసమునంతయు భీష్మ పితాముడెరిగి ఉండెను. అందుచే అతడు శిఖండిపై శస్త్రప్రహారము చేయకుండెను. శిఖండి కూడా గొప్ప శూరుడు, వీరుడైన మహారథుడు. ఇతనిని ముందుంచుకొని అర్జునుడు భీష్మ పితామహుని నేలగొల్చెను. ఇక్కడ వీరందరూ వేర్వేరు శంఖములను పూరించిరి అని చెప్పుటలో ప్రత్యేకత ఏమిటి?
సర్వసహ అను శబ్దముతో శ్రీకృష్ణుడు పాండవులు 5గురు, కాశీరాజు మొదలగు ప్రధాన వీరులు, అంతేగాక పాండవ సైన్యమునందలి ఎందరో రథికులు, మహారథులు, అతిరథులకు వారందరూ తమ తమ శంఖములను పూరించినారని సంజయుడు సూచించెను. ఇదే ఇందుగల ప్రత్యేకాంశము. నమస్కారం.